హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ కుడిలి వద్ద బుధవారం కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రవీంద్రరావుకు బీఫామ్ అందజేసిన పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలకతుర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ శాఖ అధ్యక్షులు సీలం అనిల్ కుమార్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తంకలపల్లి రమేష్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాక రమేష్, మండల మాజీ యూత్ అధ్యక్షులు వంపాల స్వామి, సోషల్ మీడియా అధ్యక్షులు చిరుముల వినోద్, చింతలపల్లి మాజీ సర్పంచ్ అడ్డూరి కొమరయ్య, గుండేటి లక్ష్మీనారాయణ, బెజ్జంకి నగేష్, చెల్లూరి వేణు, దామెర కాంగ్రెస్ అధ్యక్షులు బాణసంచ పెల్చి సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు జై కాంగ్రెస్, జై పొన్నం, పొన్నం గారి నాయకత్వం, పొన్నం గారి నాయకత్వం, పొన్నం గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వెలిచాల రవీంద్ర గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అన్న ఒక ఫోటో ఉండరి అన్న. అఖండ మెజారిటీ వెలిచాల రాజేంద్రరావు గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి మెజారిటీ ఇస్తామని మేము వాగ్దానం చేస్తామన్నాం. ఆయన గారికి మంచి మెజారిటీ ఇస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ సంక్షేమ పథకాలు రేవంత్ అన్న ఆధ్వర్యంలో, మన డైనమిక్ లీడర్ పొన్నం ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో అఖండ మెజారిటీ వస్తాయని మేము కూడా ఆశిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరం ఒక దేశ సరిహద్దుల సైనికుల దేశానికి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వెలిచాల రాజేంద్రరావు గారికి కరీంనగర్ లోక్సభ ఎంపీ టికెట్ కేటాయించడం హర్షణీయం. ఈ సందర్భంగా ఎలకతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈసారి ఎలకతుర్తి మండల పార్టీ పక్షాన కాంగ్రెస్ అందరు శ్రేణులు అందరూ ఒక్కతాటిపై ఉండి కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో మరియు పార్లమెంటు ఏమనగా ఈరోజు రేవంత్ రెడ్డి, మన తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మన హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మరి మన మినిస్టరు పొన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులతో మన కరీంనగర్ పార్లమెంటరీ అభ్యర్థిగా వెలిచాల రాజేంద్రరావు గారిని అధికారికంగా ప్రకటించడం జరిగింది. కావున మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు బాణాసంచ కాల్చి సంబరాలు జరుపుకుని మండలంలో వెలిచాల రాజేంద్రరావు గారికి కరీంనగర్ని ఎలకతుర్తి మండలం నుంచి అత్యధిక మెజారిటీ తీసుకొస్తారని పూర్తి స్థాయిలో మా గ్రామ శాఖ అధ్యక్షులకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఉంచుకోవచ్చు. తిరిగి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కష్టపడి వెలిచాల రాజేంద్రరావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నా హృదయ గారు మరియు మన ఒకసారి ఫోటో తీసుకొని అందరినీ క్లారిటీ